దయచేసి చెప్తున్నాను, నేను కూడా ఒక మహిళ సార్. అందరితో పాటు నాకు చాలా పరువు సార్ నియమకంలో. నాకు ఏదో ఒకటి పరిష్కారం చేయండి సార్. నాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటాను సార్. నీ మీద చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పుడు. తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేటట్లు కూడా చూద్దాం. ఆయన ట్రైనింగ్ ఇట్లుంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్తోనే ఇవన్నీ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే అంటే ఇంకా విచ్చలు పెడతాను. గొడ్డల పార్టీ అంటేనే తెలుసు కదా ఏం ఏ విధంగా ఉంది. ఇంటర్ అయిపోయిందా? అసలు ఇప్పుడు అంతమందిని ఇక్కడికి ఆయన దాదాపు 200 మందితో ఆయన వచ్చినాడంటేనే గొడవకు వచ్చినట్లే కదన్న. ఇప్పుడు ఆయన ఏదైనా ఉంటే పోలీసు ఉంటుంది, డిపార్ట్మెంట్. టీపీలో ఉండిన దానికి ఆ టీపీ నుంచి టీడీపీకి మారిన దానికి తన మీద పగ పట్టేసినట్టు వాళ్ళు. ఆయన చూసుకోవచ్చు కదా, నువ్వేం చేసి అంటే నన్ను ముందర తీస్తే తను బయటకు వస్తారు కదా సార్. లేడీస్ తీస్తే ఫస్ట్ బయటకు వస్తారని వాళ్ళు అట్లా చేసినారు. 2000 మంది వచ్చినారు సార్. తనేమడి నేను అంతమందికి ఎంత చెప్పాలి సార్? నేను వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తున్నాను. ఆర్డర్ రావడంలోనే మీరు బయట ఉండే మాట్లాడానని చెప్తున్నాను సార్. ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ బయట ఉండే మాట్లాడాను సార్. ఇంట్లోకి లేడీస్ ఉన్నాం కదా అని చెప్తున్నాం. ఎవరు లేరు సార్ ఇంట్లో, ఎవరెవరు లేరు సార్. నేను ఒక్కదాన్ని ఎవరు లేరు. మా వాళ్ళు చెప్పిన తర్వాత వంట చేస్తున్నాం. వచ్చిన తర్వాత మా ఆయన మా మరిది వచ్చినాడు. ఏమైంది వదినా ఏమైందని మా ఆయన చూసినాడు. ఏమి ఇట్లా జరిగిందని దానికి మా ఆయన చున్నీ తీసినాడు సార్. చున్నీ చూసినాడు. చున్నీ తీసిన తర్వాత వాళ్ళు వచ్చి మా ఆయన కానీ కొట్టినారు సార్. కొట్టినారు. అంతకు మించింది మా ఆయన కొట్టిన తర్వాత నన్ను కొట్టిందని నాకు స్పర్శ లేకున్నట్లు పడిపోయినాను సార్. నాకు న్యాయం జరిగింది సార్. రావడంలోనే ఇంట్లోకి దాపెట్టినా నీ మొగుందని వచ్చినాడు సార్. లేదు సార్ చూసుకోండి. కొట్టినా కడుపు తన్నాడు సార్. కాలుతుందని నాకు ఏమనగా న్యాయం చేయండి సార్. తప్పకుండా తల్లి. ఇప్పుడు చంద్రబాబు సార్ ప్రభుత్వం అంటేనే మహిళల పట్ల చాలా ప్రత్యేకంగా గౌరవంతో చూసే ప్రభుత్వము. అందులోనూ ఒక దళిత మహిళకి నీకు జరిగిన అన్యాయము ఎవరు కూడా తీర్చలేంది నీ బాధ. కానీ మేమందరూ ఉండాం తోడుగా. చంద్రబాబు సార్ ఉన్నారు. అందుకనే ఎమ్మెల్యే అనేది చూడుకోకుండా మనం ఎవరైనా తప్పు చేస్తే పెద్ద చిన్న ఉండదు, లేకపోతే ఉండదు. కాబట్టి వాళ్ళు ఎవరైతే నేరం చేసినారో వాళ్ళందరినీ జైల్లో పెట్టించినారు. ఇప్పుడు మనము ధైర్యంగా ఉండాలా. చంద్రబాబు సార్ ఉన్నాడు, మనందరికీ న్యాయం చేస్తాడు. ఇప్పుడు దీంట్లో నీకు ఆడబాబు అనుకోకుండా చూడుకోకుండా నిన్ను కాలుతుంది అన్నాడు. నీ పైన ఇట్లా బట్టలు లాగడము ఇవన్నీ చాలా అన్యాయం చేసినారు వాళ్ళు. అందులో మామూలు మనిషి చేయకూడదు, ఒక ఎమ్మెల్యే వచ్చి చేసినాడు. అది ఇంకా నేరం కదా. మీకంత తోడుగా అంటాం తల్లి, ధైర్యంగా ఉండు. దయచేసి చెప్తున్నాను, నేను కూడా ఒక మహిళ సార్. అందరితో పాటు నాకు చాలా పరువు సార్ నియమకంలో. నాకు ఏదో ఒకటి పరిష్కారం చేయండి సార్. ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటాను సార్. నీ మీద చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పుడు. తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేటట్లు కూడా చూద్దాం. ముఖ్యమంత్రి గారు పంపించారు. నా పేరు కాలువ శ్రీనివాసులమ్మ. నేను రాయదుర్గ ఎమ్మెల్యేని. ఇంతకుముందు ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా చేసిన వీళ్ళందరూ బాగా పరిచయము. ఇక్కడ జరిగిందంటే నన్ను అదే పనిగా బీటీ నాయుడు గారిని అందరూ వచ్చిన తల్లి తోడుగా ఉండాలి. నీకు ధైర్యం చెప్పాలా. యువతం ఉంది చూసుకుంటుంది. బట్ మేమందరూ వచ్చి నీకు తోడుగా ఉండి నీకు ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో వచ్చిన తల్లి. ఏం జరిగిందో తెలుసుకొని సార్ కూడా చెప్తాము. ఇంట్లో కూడా చాలా వచ్చి టీవీలు అన్ని పలిగేసారు సార్. నన్ను కొట్టిన తర్వాత అంత లోపలింటి వచ్చి మళ్ళీ అవన్నీ పలిగేసి నన్ను కొట్టి మరి బయటకు పోయేదాన్ని లాగి నైట్ నుంచి చెప్పినాడు సార్. తను ఎమ్మెల్యేనే చెప్పినాడు. నాకు ఇది ఒక్కటి న్యాయం చేయండి సార్. నాకు నియమకాలు చాలా పరువు సార్. 2000 మంది ఎందుకు నాకు చాలా మహిళ కాడ చాలా ఇదేంటి సార్. నాకు దయచేసి నాకు ఇది ఒక్కటి పరిష్కారం సార్. ఆడబిడ్డకు అన్యాయం చేసిన ఏ మనిషి అయినా ఎవరైనా సార్ అసలు క్షమించాడు. నువ్వు చూసినావు కదా, ఆడపిల్లల విషయంలో చంద్రబాబు సారు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. కాబట్టి ఈరోజు అందులోనూ ఒక దళిత మహిళకి నీకు అన్యాయం జరిగిందని మమ్మల్ని అందరినీ పంపించినాడు. ఉంటుంది
ఇక్కడ మేజర్గా మా జగన్ జగన్ ఎట్లా నేర్పిస్తాడంటే ఎమ్మెల్యేలు ఇచ్చి సీట్లు ఇచ్చి ఇట్లా రౌడీజం చేయలాగా చేస్తారు. ఆయన ట్రైనింగ్ ఎట్లుంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్తోనే ఇవన్నీ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే అంటే ఇంకా విచ్చలు పెడతాను. గొడ్డల పార్టీ అంటేనే తెలుసు కదా. ఏం చదువుకున్నామా? ఇంటర్ అయిపోయింది సార్. ఇంటర్ అయిపోయిందా? అసలు ఇప్పుడు అంతమందిని ఇక్కడికి ఆయన దాదాపు 200 మందితో ఆయన వచ్చినాడంటేనే గొడవకు వచ్చినట్లే కదా. అంతే కదా. అంతే కదమ్మా. అందులో రావడం ఏదైనా ఉంటే అందులో మా ఆయన వైసీపీ టీపీలో ఉన్న దానికి ఆ టీపీ నుంచి టీడీపీ మారిన దానికి తన మీద పగ పట్టేసినారు సార్ వాళ్ళు. వైసీపీ దాంట్లో ఉన్న దానికి ఆ టీడీపీ ఆయన చూసుకోవచ్చు కదా. నువ్వేం చేసి అంటే నన్ను ముందర తీస్తే తను బయటకు వస్తారు కదా సార్. లేడీస్ ని తీస్తే ఫస్ట్ బయటకు వస్తారని వాళ్ళు అట్లా చేసినారు. 2000 మంది వచ్చినారు సార్ తనేమడి. నేను అంతమందికి ఎంత చెప్పాలి సార్? నేను వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తున్నాను. రావడంలోనే మీరు బయట ఉండే మాట్లాడానని చెప్పినాను సార్. ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ బయట ఉండే మాట్లాడాను సార్. ఇంట్లోకి లేడీస్ ఉన్నాం కదా అని చెప్పినాం. ఎవరు లేరు సార్ ఇంట్లో, ఎవరెవరు లేరు సార్. నేను ఒక్కదాన్ని ఉన్నాను. మహిళ మీద దాడి చేయకూడదు. అందరిలో ఉండి బయట మాట్లాడుకోవాలి. ఇదే ఇక్కడ ఇదే ఇల్లు. ఇక్కడ నిలబడి ఉన్నాను. లోపలికి వస్తున్నాను. నిన్ను కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చి పగలు పట్టినారమ్మా. తీసేయండి అమ్మా. అట్లే ఉన్నాయి తీసేయండి అమ్మా. పుచ్చుకుంటా కదా. నాగరాజు లేడా? నాగరాజు అన్న గారు ఆ బాబుని కొట్టినాక మళ్ళీ ఇవన్నీ వీళ్ళు లేరన్న. ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో నుంచి వచ్చి బయటకు పోయేటప్పటికి పోలీసు కూడా వచ్చారన్న. పోలీస్కి ½ అవర్ పట్టిందన్న. అక్కడ కొట్టినారన్న ఫస్ట్ సంఘాల్లో ఫస్ట్ అన్న. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. అప్పటి వరకు పోలీసు ఏం రాలేదన్న. ఇక్కడికి వచ్చేటప్పటికి పోలీసు వీళ్ళు అందరు అట్ టైంకి వచ్చారు. వీళ్ళు ఎమ్మెల్యే లోపల ఉన్నాడు, వీళ్ళు బయట ఉన్నారు. ఎమ్మెల్యేని వీళ్ళు ఇంట్లో ఉన్నాడు, వీళ్ళు బయట నుంచి అరుస్తున్నారు. పోలీసు ఆపుతున్నారు. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయన్న. అసలు ఇక్కడ గలాట్ జరిగేది అనే లోపల వచ్చేసాను సార్. వచ్చేసే లోపల ఆయన అప్పుడే మా వైఫ్ని కొట్టేసినాడు, బట్టలు తిన్నాడు. అదే రాలి నా కొడుకు అంటున్నాడు, కాల్చి అంటున్నాడు. ఆయన కనిపించింది కాల్చి ఫస్ట్ నా కొడుకు అంటున్నాడు. లోపలికి వచ్చే ఛాన్సే లేదు. అంటే చిన్న ఇంట్లోన ఆయన మొత్తం ఇంకా బందోబస్తు వచ్చేసినాడు. అక్కడ మనం ఎంట్రెన్స్తో నుండి విజిల్తోన కట్టెలతోన కర్రలతో అక్కడ నుండి దాడి చేసుకుంటూ వస్తున్నాం. మేము ఓన్లీ 2 బ్రదర్స్ ఉన్నాం. ఎందుకంటే ఒక వీధి రౌడీ తీసేరప్ప మీ చిన్న పిల్లలు